ఫ్రెండ్స్, వెల్కమ్ టు దారా ఇంగ్లీష్ కమ్యూనికేషన్. ఈరోజు మనం ఈ క్లాస్లో యాడ్వర్బ్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. సో యాడ్వర్బ్స్ అంటే ఏంటిది అండ్ యాడ్వర్బ్స్లో ఉన్నటువంటి డిఫరెంట్ టైప్స్ అనేవి ఏంటిదో మనం ఈ యొక్క క్లాస్లో మనం బ్రీఫ్గా డిస్కషన్ చేద్దాం. ఇంతకుముందు సెషన్లో మనం వర్బ్స్ గురించి అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్బ్స్ గురించి మనం నేర్చుకున్నాం. అందులో మనం టైప్స్ ఆఫ్ వర్బ్స్లో మనం ట్రాన్సిటివ్ అని ఇంట్రాన్సిటివ్ అని చెప్పేసి మనం నేర్చుకున్నాం. సో అదేవిధంగా ఫైనైట్ అండ్ నాన్ ఫైనైట్ వర్బ్స్ గురించి కూడా మనం నేర్చుకున్నాం. సో ఇప్పుడు మరి ఈ యొక్క క్లాస్లో మనం యాడ్వర్బ్స్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి యాడ్వర్బ్స్ గురించి తెలవాలంటే దాని యొక్క డెఫినేషన్ మనకు తెలవాలి. యాడ్వర్బ్స్ అంటే ఏంటిది అసలు? ఓకే. సో యాడ్వర్బ్స్ అంటే ఏంటిదంటే యాడ్వర్బ్స్ ఏం చేస్తాయి అంటే ద వర్డ్స్ యాడ్వర్బ్స్ ఆర్ ద వర్డ్స్ which modify adverbs are the words which modify a which modify verb, comma, adverb and adjective. ఓకే. సో ఇప్పుడు మనకి adverbs అనేవి ఏం చేస్తాయంటే adverbs are the words which modify a verb or adverb and adjective. సో ఇక్కడ మనకి adverbs అనేవి verbs ని modify చేస్తాయి, adverbs ని modify చేస్తాయి, అదేవిధంగా adjectives ని కూడా modify చేస్తాయి. మరి అవి ఏ విధంగా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎట్లా మనకి ఈ adverbs అనేవి verbs ని modify చేస్తాయి లేదా adverbs ని modify చేస్తాయి. సో అది మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా? సో మనం ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఎగ్జాంపుల్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ టామ్ ఈజ్ ఈటింగ్ ఫాస్ట్. ఓకే. టామ్ ఈజ్ ఈటింగ్ ఫాస్ట్. సో మనకి ఇందులో ఈ సెంటెన్స్లో యాడ్వర్బ్ అనేది ఎక్కడ ఉంది? ఓకే. సో యాడ్వర్బ్ అనేది మనకు ఎక్కడ ఉంది? సో ఇక్కడ మనం చూస్తే టామ్ ఈజ్ ఈటింగ్ ఫాస్ట్ అంటే ఇక్కడ మనకి ఫాస్ట్ అనేది ఏంటి? యాడ్వర్బ్. అవునా కదా? ఇంకా మనకి ఈజీ అర్థం కావాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టామ్ ఈజ్ ఈటింగ్, ఇక్కడ ఐఎమ్ సర్కిలింగ్ దిస్, ఈటింగ్ స్లోలీ. సో ఇప్పుడు మనకి బ్లాంక్ గుర్తుందంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఎల్వై వచ్చింది కాబట్టి ఇది డెఫినెట్గా యాడ్వర్బ్ అని చెప్పేసి అన్నాడు. సో అదేవిధంగా ఇప్పుడు కూడా మనకి యాడ్వర్బ్స్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి అది ఎప్పుడైతే మనకి ఒక వర్బ్ని మోడిఫై చేస్తో ఇప్పుడు మనకి ఈటింగ్ అనేది ఉంది. సో ఈటింగ్ అనేది ఇప్పుడు ఫాస్ట్ అనేది దేన్ని మోడిఫై చేస్తుంది? ఈటింగ్ని మోడిఫై చేస్తుంది. టామ్ అనేవాడు ఏ విధంగా తింటున్నాడు అంటే టామ్ ఈజ్ ఈటింగ్ ఫాస్ట్. టాము చాలా ఫాస్ట్గా తింటున్నాడు. సో అది మనం ఇక్కడ ఫాస్ట్ అని చెప్పేసి యూజ్ చేసినాం. సో ఇప్పుడు మనకి ఫాస్ట్ అనేది వర్బ్ని మోడిఫై చేస్తుంది. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే నెక్స్ట్ వన్ టామ్ ఈజ్ క్లెవర్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి టామ్ ఈజ్ ఏ డైరెక్ట్ తీసుకున్నాం, టామ్ ఈజ్ ఏ క్లెవర్ బాయ్. ఓకే. ఒక కంప్లీట్ సెంటెన్స్ తీసుకున్నాం. టామ్ ఈజ్ ఏ క్లెవర్ బాయ్ అంటే ఇక్కడ మనకి సెంటెన్స్ అనేది ఉంది. ఓకే. సో మనకి టామ్ అనేది ఇక్కడ క్లెవర్ అనేది దేన్ని మోడిఫై చేస్తుంది? క్లెవర్ అనేది ఉంది. సో క్లెవర్ ఇప్పుడు మరి ఎవరు? ఈ టామ్ అనే బాయ్ ఎవరైతే ఉన్నారో క్లెవర్ అనేది ఇప్పుడు మనం బాయ్ అనేది ఎవరిని మోడిఫై చేస్తుందంటే క్లెవర్ని మోడిఫై చేస్తుంది. సో అంటే ఇప్పుడు మనకి అడ్జెక్టివ్స్ అనేవి ఎప్పుడు ఉపయోగిస్తాం? మనం అడ్జెక్టివ్స్ అనేది మనం నౌన్స్ ముందు ఉపయోగిస్తాం. అర్థమవుతుందా? అడ్జెక్టివ్స్ ఆర్ యూజ్డ్ బిఫోర్ నౌన్స్. ఓకే. అడ్జెక్టివ్స్ మనం ఎప్పుడు ఉపయోగిస్తాం? నౌన్స్ ముందు ఉపయోగిస్తాం, రైట్? సో ఇప్పుడు మనకి ఇక్కడ నౌన్ అనేది బాయ్ అంటే నౌనే కదా, బాయ్ అంటే నౌనే కాబట్టి ఇప్పుడు క్లెవర్ అనేది ఎవరిని మోడిఫై చేస్తుంది? ఈ నౌన్ని మోడిఫై చేస్తుంది. ఇప్పుడు టామ్ అనేటోడు ఏ విధమైన బాయ్ అంటే టామ్ ఈజ్ ఏ క్లెవర్ బాయ్ అని చెప్పేసి అంటారు. టామ్ ఈజ్ ఏ క్లెవర్ బాయ్ అని చెప్పేసి అంటారు. సో అంటే ఇప్పుడు క్లెవర్ అనేది ఇప్పుడు ఏంటి మనకు? క్లెవర్ అనేది ఇక్కడ అడ్జెక్టివ్. ఓకే. బాయ్ అనేది నౌన్ అయినప్పుడు ముందు అడ్జెక్టివ్స్కి ముందు వచ్చేది అది ఏం కావాలి మనకి? సారీ, నౌన్స్ ముందు వచ్చి మనకి ఏం కావాలి? అడ్జెక్టివ్స్ అనేది అవుతాయి. అర్థమవుతుందా? సో అది మనకు ఇక్కడ అడ్జెక్టివ్, రైట్? సో మనకి ఇక్కడ ఫస్ట్ దాంట్లో చూస్తే ఇదేమో వచ్చేసి మనకు యాడ్వర్బ్ని మోడిఫై చేసింది. ఓకే. ఇక్కడ స్లోలీ అనేది ఫాస్ట్ అనేది
యాడ్వర్బ్స్. ఓకే. సో ఇప్పుడు మనకి నెక్స్ట్, ఎందుకంటే ఇక్కడ మనకి ఫాస్ట్ అనేది వర్బ్ని మోడిఫై చేస్తుంది, ఇక్కడ క్లెవర్ అనేది బాయ్ని మోడిఫై చేస్తుంది. సో అర్థమవుతుంది. సో ఇక్కడ మనం యాడ్వర్బ్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తాం, వర్బ్ తర్వాత మనం ఇక్కడ యాడ్వర్బ్ అనేది ఉపయోగిస్తాం. కానీ యాడ్జెక్టివ్స్ని ఎప్పుడు ఉపయోగిస్తాం అంటే మనం నౌన్స్ ముందు యాడ్జెక్టివ్స్ అనేది ఉపయోగిస్తాం. అదే మనం ఇక్కడ రాస్తాం. ఏం రాస్తాం, యాడ్జెక్టివ్స్ ఆర్ యూజ్డ్ బిఫోర్ నౌన్స్ అని చెప్పేసి రాస్తాం. ఓకే. సో ఇప్పుడు టామ్ ఈజ్ ఎవర్ బాయ్ అని చెప్పేసి మనం ఇక్కడ రాస్తాం. మరి మనం ఇంకోటి కూడా తీసుకుందాం. ఇంకొకటి వచ్చేసి మూడింటిని మనం ఒకసారి తీసుకుందాం. టామ్ ఈజ్ ఈటింగ్ వెరీ స్లోలీ. ఓకే. ఇప్పుడు మనం ఈ సెంటెన్స్లో చూస్తే ఇక్కడ చూడండి, టామ్ ఈజ్ ఈటింగ్ వెరీ స్లోలీ అని చెప్పేసి ఉంది. ఇందులో మనకి ఈటింగ్ అనేది వర్బ్ ఉంది, వెరీ అంటే ఇక్కడ మనకి యాడ్జెక్టివ్ ఉంది, అదేవిధంగా స్లోలీ అంటున్నాం యాడ్వర్బ్ ఉంది. ఓకే. సో ఈ విధంగా మనకి యాడ్వర్బ్స్ అనేవి ఏం చేస్తాయంటే, యాడ్వర్బ్స్ అనేవి దే మోడిఫై ఏ వర్బ్, దే మోడిఫై అడ్జెక్టివ్ అండ్ దే ఆల్సో మోడిఫై అనదర్ యాడ్వర్బ్. సో ఈ విధంగా మనకి సెంటెన్స్లో ఇట్లా వస్తూ ఉంటాయి. సో ఇట్లాంటి వాటి మనం ఏం చేస్తామంటే, ఇక్కడ మనకి సారీ, ఇక్కడ మనకి వెరీ అనేది కూడా ఇది ఏంటంటే యాడ్వర్బ్. వెరీ అనేది కూడా మనకి యాడ్వర్బ్. టామ్ ఈజ్ ఈటింగ్ వెరీ స్లోలీ అని చెప్పేసి అంటుంది, వెరీ స్లోలీ అని చెప్పేసి అంటుంది. ఇక్కడ మర్చిపోయినా, ఎందుకంటే యాడ్జెక్టివ్స్ అనేవి మనం వెయిట్ ముందు రావాలంటే నౌన్స్ ముందు రావాలి, కానీ ఇక్కడ నౌన్స్ అనేవి ఏం లేవు, నౌన్స్ అనేవి ఇక్కడ మనకి ఏం లేవు. సో దేర్ ఫోర్ అప్పుడు మనకి వెరీ అనేది ఏమవుతుంది, వెరీ అనేది మనకు యాడ్వర్బ్ అవుతుంది. అర్థమవుతుందా. సో టామ్ ఈజ్ ఈటింగ్ వెరీ స్లోలీ. సో ఇప్పుడు వెరీ అనేది దేన్ని మోడిఫై చేస్తుంది, ఈటింగ్ మోడిఫై చేస్తుంది. వెరీ అనేది ఈటింగ్ మోడిఫై చేస్తుంది. సో అదేవిధంగా స్లోలీ అంటున్నాం, స్లోలీ అనేది దేన్ని మోడిఫై చేస్తుంది, వెరీని మోడిఫై చేస్తుంది. సో ఇట్లా మనకి యాడ్వర్బ్స్ అనేవి వర్బ్ని మోడిఫై చేస్తే, అడ్జెక్టివ్స్ మోడిఫై చేస్తే అండ్ అనదర్ యాడ్వర్బ్స్ కూడా మనం ఇక్కడ మోడిఫై చేస్తాం. ఓకే. సో ఇప్పుడు మనం ఇంకొకటి చూస్తే ఇక్కడ మనకి మరి టైప్స్ ఆఫ్ యాడ్వర్బ్స్ అని చెప్పేసి మనకు కొన్ని టాపిక్స్ ఉంటా ఉంటాయి. అర్థమవుతుందా, టైప్స్ ఆఫ్ యాడ్వర్బ్స్. అసలు ఈ టైప్స్ అనేవి ఏంటి అసలు ఒకసారి చూద్దాం. వెరీ సింపుల్, బట్ ఏంటంటే ప్రాబ్లం వచ్చేసి మనం కొన్నిసార్లు వాటిని రిఫర్ చేయకుండా ఎగ్జామ్స్కి ఫాస్ట్గా వెళ్తా ఉంటాం. సో అదొకటే మన ఇక్కడ ప్రాబ్లం. ఓకే. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే టైప్స్ ఆఫ్ యాడ్వర్బ్స్లో చూస్తే టైప్స్ ఆఫ్ యాడ్వర్బ్స్ చాలా ఉన్నాయి, బట్ ఈ క్లాస్లో మాత్రం మనం ఒక 2-3 గురించి మనం నేర్చుకుందాం. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఫస్ట్ వన్ యాడ్వర్బ్ ఆఫ్ మేనర్, adverb of manner. Next one, adverb of place. Next, adverb of time. ఓకే. ఈ మూడు గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే. సో ఏంటి అవి, ఫస్ట్ మూడు adverb of manner, adverb of place అండ్ adverb of time. ఓకే. సో ఇప్పుడు మనకి adverb of manner అంటే ఇక్కడ మనకి హౌ ద యాక్షన్ హ్యాపెన్స్. ఇక్కడ మనకి ఏంటి adverb of manner అంటే హౌ ది యాక్షన్ ఆర్ యాక్టివిటీ. ఓకే, హౌ ది యాక్షన్ హ్యాపెన్స్. ఒక యాక్టివిటీ అనేది ఏ విధంగా జరుగుతుందో తెలియజేస్తానని మనం ఇక్కడ ఏమంటున్నాం అంటే యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ అని చెప్పేసి అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, షీ రీడ్స్, ఈ కూడా పెడదాం. ఓకే, రీడ్స్ స్లోలీ. ఓకే. ఇక్కడ మనకి స్లోలీ అనేది ఏంటి, యాడ్వర్బ్. అర్థమవుతుందా. ఇక్కడ మనకి స్లోలీ అనేది యాడ్వర్బ్, ఎందుకంటే ఇక్కడ మనకి adverb of manner అనేది ఏం చేస్తుంది, హౌ ద యాక్షన్ హ్యాపెన్స్, ఏ విధంగా ఒక యాక్షన్ అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి హీ రీడ్స్ స్లోలీ ఆర్ షీ రీడ్స్ స్లోలీ అని, అండ్ ఇక్కడ మేనర్ ఏంటిది, స్లోగా అనేది మనకి అర్థమవుతుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ టామ్ ఈజ్
రన్నింగ్ క్విక్లీ. ఓకే. సో ఇక్కడ టామ్ అనేటువంటి ఏం చేస్తుండు, క్విక్గా అంటే చాలా ఫాస్ట్గా పరిగెత్తున్నాడు. సో అప్పుడు ఇది మేనర్ ఏంటిది, ఫాస్ట్గా పరిగెత్తున్నాడు కదా. సో అంటే ఈ విధంగా మనకి మేనర్ అనేది తెలియజేస్తే దాన్ని మనం ఏమంటాం అంటే వి కాల్ ఇట్ యాజ్ హ్యాండ్బుక్ ఆఫ్ మ్యాన్. హౌ ద యాక్షన్ హ్యాపెన్స్, అది మనకు హ్యాండ్బుక్ ఆఫ్ మ్యాన్. సో ఇక్కడ మనం హీ రీడ్స్ స్లోలీ. స్లోలీ అనేది మనం ఇక్కడ ఒక మేనర్, ఏ విధంగా చదువుతారంటే స్లోగా చదువుతారు. ఆర్ షీ రీడ్ స్లోలీ అంటే అక్కడ మనకి సేమ్. ఈ అంటే అతడు స్లోగా చదువుతున్నాడు, లేదా షీ అంటే ఆమె స్లోగా చదువుతుంది. నెక్స్ట్ మనకి టామ్ ఈజ్ రన్నింగ్ క్విక్లీ అంటే టామ్ అనేవాడు బాగా చాలా చాలా బాగా పరిగెత్తున్నాడు. ఓకే. సో అది మనకు క్విక్లీ మేనర్ అనేది మనకి ఇక్కడ తెలియజేస్తుంది. అందుకే దీన్ని మనం ఏమంటున్నాం అంటే వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ అడ్వర్బ్ ఆఫ్ మ్యాన్. ఓకే. సో నెక్స్ట్ మనకి ప్లేస్ అంటారు. సో ప్లేస్ అంటే ఏంటిది, ప్లేస్ అంటే ఏం డినోట్ చేస్తా అంటే వేర్ ది యాక్షన్ టేక్స్ ప్లేస్, వేర్ ది యాక్షన్ హ్యాపెన్స్. ఓకే. యాక్షన్ అంటే ఒక వర్క్ లేదా ఒక యాక్టివిటీ అనేది ఎక్కడ జరుగుతుందో తెలియజేసేదాన్ని మనం ఇక్కడ అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అని చెప్పేసి అంటాం. ఓకేనా. సో ఎక్కడ జరుగుతుంది మరి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం హియర్, దేర్, ఇన్సైడ్, అవుట్ సైడ్, ఎబోవ్, అండర్, బిలో, ఇట్లాంటివి మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ హియర్, ఎగ్జాంపుల్ మనం వీఆర్ హియర్. సో మనం ప్లేస్ అనేది ఇండికేట్ చేస్తుందా, మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే మనం ఇక్కడ ఉన్నాము అని చెప్పేసి మనం ఇక్కడ తెలియజేస్తూ ఉంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ వన్ తీసుకుందాం, మమ్ ఈజ్ ఇన్ ద కిచెన్. మమ్మ ఎక్కడ ఉంది ఇప్పుడు, కిచెన్లో ఉంది అంటే మమ్మీ ఈజ్ ఇన్ ద కిచెన్ అని చెప్పేసి మనం ఇక్కడ తీసుకుంటా ఉన్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కిచెన్ అనేది తీసేసినాం అనుకో, కిచెన్ అనేది మనకి రిమూవ్ మమ్మీ ఈజ్ ఇన్ అనేది మనం తీసుకున్నాం. సో ఇక్కడ మనకి ఇన్ అనేది మమ్మీ ఈజ్ ఇన్ అంటే లోపల ఉంది. ఓకేనా. సో లోపల ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మనకి యూనివర్సల్ కావాలంటే అప్పుడు మనం అంటుంటాం, ఏమంటాం అంటే గాడ్ ఈజ్ ఎవ్రీవేర్. గాడ్ ఈజ్ ఎవ్రీవేర్. సో ఈ విధంగా మనకి అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అంటే ఏం చేస్తుంటే అది ఇట్ ఇండికేట్స్ వేర్ ది యాక్షన్ హ్యాపెన్స్ ఆర్ వేర్ ది యాక్షన్ టేక్స్ ప్లేస్. ఓకే. సో అది మనకు అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. నెక్స్ట్ వచ్చేసి మనకు అడ్వర్బ్ ఆఫ్ టైం ఉంది. సో టైం అంటే ఇప్పుడు మనకి అడ్వర్బ్ ఆఫ్ టైంలో టైం అంటే దీన్ని మనకి ఇప్పుడు మనకి ఏం ఇండికేట్ చేయాలి, దిస్ ఇండికేట్స్ వెన్ ది యాక్షన్ హ్యాపెన్స్. ఓకే. వెన్ ది యాక్షన్ హ్యాపెన్స్. టైం అంటే వెన్ ది యాక్షన్ హ్యాపెన్స్. ఇక్కడ రాస్తున్నా, ఒక యాక్షన్ అనేది ఎప్పుడు జరుగుతుంది, ఒక వర్క్ అనేది ఎప్పుడు జరుగుతుందో తెలియజేసేదాన్ని మనం ఇక్కడ ఏమంటాం అంటే వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ అడ్వర్బ్ ఆఫ్ సారీ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ అడ్వర్బ్ ఆఫ్ టైం అని చెప్పేసి అంటాం. సో టైం అంటే అది ఎప్పుడు జరుగుతుంది, దాని గురించి తెలియజేసి మనకి అది అడ్వర్బ్ ఆఫ్ టైం. ఇప్పుడు మరి దీనికి ఎగ్జాంపుల్ ఏంటి, ఎప్పుడు జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ మీట్ టుమారో. ఓకే. ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ రాస్తున్న ఎగ్జాంపుల్, we will meet టుమారో. ఇప్పుడు టుడే కానీ టుమారో కానీ డే ఆఫ్టర్ టుమారో, లాస్ట్ వీక్, ద నెక్స్ట్ వీక్, ఓకే, ద ప్రీవియస్ మంత్, ద నెక్స్ట్ ఇయర్, ద ఫాలోయింగ్ ఇయర్, ఇట్లా మనకు అన్నీ కూడా ద ప్రీవియస్ ఇయర్ ఇట్లాంటివి అన్నీ కూడా మనకి ఎప్పుడు వస్తాయి అంటే అడ్వర్బ్ ఆఫ్ టైం కిందికి వస్తూ ఉంటాయి. సో అడ్వర్బ్ ఆఫ్ టైం అంటే అది యాక్షన్ అనేది ఎప్పుడు జరిగిందో తెలియజేస్తుంది. సో దాన్ని మనం ఇక్కడ ఏమంటాం అంటే అడ్వర్బ్ ఆఫ్ టైం అని చెప్పేసి అంటాము. ఓకేనా. సో ఇది మనకు ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ గోయింగ్ టు హైదరాబాద్ టుమారో. For example, we are going for a picnic today. Okay. So we are going to maybe we are going to visit museum.
ద నెక్స్ట్ వీక్. ఓకే. సో ఇట్లా మనకి ఎప్పుడైతే యాక్షన్ అనేది ఎప్పుడు జరుగుతుందో దాని గురించి తెలియజేస్తే మనకి ఏంటంటే వి కాల్ ఇట్ యాజ్ అడ్వర్బ్ ఆఫ్ టైం. అందుకని ఇక్కడ రాష్ట్రం వెన్ ది యాక్షన్ హ్యాపెన్స్. ఓకే. సో వెరీ సింపుల్ ఫ్రెండ్స్. ఇది అంతా కూడా మనకి ఈజీ అండ్ అర్థం చేసుకుంటే అది ఈజీ అవుతుంది. బట్టి పట్టదు. బట్టి పడితే మాత్రం యూ విల్ బి ప్లేసింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద డిఫికల్ట్ సిచ్యువేషన్. ఓకే. సో అడ్వర్బ్ అంటే ఏంటి? అడ్వర్బ్ అనేది ఇట్ మోడిఫైస్ ఇట్ మోడిఫైస్ ఎ వర్బ్, అడ్వర్బ్ ఆర్ అండ్ అడ్జెక్టివ్. ఓకే. అడ్వర్బ్ అనేది మనకి మూడింటిని మోడిఫై చేస్తుంది. ఒకటి వర్బ్ని మోడిఫై చేస్తుంది, అడ్వర్బ్ని మోడిఫై చేస్తుంది, అదేవిధంగా అడ్జెక్టివ్స్ని కూడా మోడిఫై చేస్తుంది. ఓకే. అదేవిధంగా మనం చూసినాం టామ్ ఈజ్ ఈటింగ్ స్లోలీ. ఓకే. టామ్ ఈజ్ ఎ క్లెవర్ బాయ్. క్లెవర్ అనేది ఇక్కడ మనకి అడ్జెక్టివ్. టామ్ ఈజ్ ఈటింగ్ వెరీ స్లోలీ. సో ఇక్కడ మనకి ఈటింగ్ అనేది వర్బ్, వెరీ అనేది ప్రొడిషన్ మనం ఇక్కడ యూజ్ చేస్తాను, వెరీ స్లోలీ అంటున్నాం. సో వెరీ అనేది నెక్స్ట్ అనదర్ యాడ్వర్బ్ని మనం ఇక్కడ మోడిఫై చేస్తున్నాం అదేవిధంగా. ఓకే. సో నెక్స్ట్ మనం ఇక్కడ టైప్స్ ఆఫ్ యాడ్వర్బ్స్ చూసాం. అందులో మనం కొన్ని తీసుకున్నాం. ఫస్ట్ మనకి యాడ్వర్బ్ ఆఫ్ మేనర్, ప్లేస్ అండ్ టైం. మేనర్ అంటే ఏంటి? హౌ ది యాక్షన్ హ్యాపెన్స్. యాక్షన్ అనేది ఎలా జరుగుతుంది? స్లోగా జరుగుతుందా, ఫాస్ట్గా జరుగుతుందా, మీడియం వేవ్ జరుగుతుందా, ఏ విధంగా జరుగుతుంది? నెక్స్ట్ ప్లేస్ అంటారు. ప్లేస్ అంటే ఏంటి? వేర్ ది యాక్షన్ టేక్స్ ప్లేస్. ఎక్కడైతే యాక్టివిటీ జరుగుతుందో దాని యొక్క ప్లేస్ అనేది మనం మెన్షన్ చేస్తాం. సో నెక్స్ట్ మనకి అడ్వర్బ్ ఆఫ్ టైం. టైం అంటే ఏంటి? ఇక్కడ ఎప్పుడైతే యాక్షన్ జరుగుతుందో దాని నుంచి మనం మెన్షన్ చేస్తే అది మనకి ఏమవుతుంది ఇక్కడ అడ్వర్బ్ ఆఫ్ టైం అని చెప్పేసి మనం ఇక్కడ అంటుంటాం. ఓకే ఫ్రెండ్స్. సో హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద సెషన్, రైట్? సో థ్యాంక్ యూ అండ్ హ్యాపీ లర్నింగ్. ఆల్ ద బెస్ట్.